ఇక్కడ మీరు చూస్తే 2 పెద్ద కొరియర్స్ ఉన్నాయి. ఇవి మనం అన్బాక్స్ చేయబోతున్నాం. మా ఆమె నిద్ర లేచేసాడు. క్యూట్సీ. అండ్ ఆల్సో మేము నెయిల్స్ కట్ చేసుకుంటున్నాము. అయితే స్నానానికి ముందే కట్ చేయాలి, తర్వాత చేయకూడదు, ఇలాంటివి నాకు సెట్ అవ్వవు. మా ఆమె ఆన్ ద డైనింగ్ మోమో టైం. ఏదో చెప్తావు కదా నువ్వు, ఇది నాదే కానీ నాది కాదు ఏదో. ఈ అత్తగారు నాదే కానీ అత్తగారు వేసుకున్న ఈ డ్రెస్ ఉందే, ఇది మాత్రం మా అత్తగారిది కాదు. లుక్ ఎట్ యువర్ బ్రదర్. వీని చూడండి, అసలు కిందికి వెళ్ళిపోతాడంట, రివర్స్. పూछलो तबस्सुम हम लोग बहुत वेट करे. మీరు పడుకుని ఉండే కదా. ఎంతసేపు పడుకున్నాను? అరగంట పడుకున్నా. అర్ధ గంటలోనే అయిపోయింది మొత్తం. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. చాలా వియర్డ్గా ఉంది, ఇద్దరు పిల్లలు లేకుండా నేను ఒక్కదాన్నే ఇలా వ్లాగ్ స్టార్ట్ చేయడం. అరౌండ్ ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళాడు అండ్ మామీర్కి నిన్న నైట్ కొంచెం డిస్టర్బ్ స్లీప్ ఉంటే లాంగ్గా నాప్ తీసుకుంటున్నాడు. సరే మామీర్ ఎలాగో నాప్ తీసుకుంటున్నాడు కదా, మీరు ఎలాగో ఈ వీడియో టైటిల్ థంబ్నెయిల్ అన్నీ చూసారు కాబట్టి ఇవాళ మనం పార్ట్ 2 ఆఫ్ మా ఆమెర్ సాలిడ్ స్టార్ట్ చేయడానికి నేను చేసిన ప్రిపరేషన్స్ పార్ట్ 2 ఇవాళ చూడబోతున్నారు అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీరు కనుక పార్ట్ 1 ఇంకా చూడలేదంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఏమేమి కావాలి అండ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను అండ్ మా ఫ్యామిలీ ఫన్ అదంతా కూడా మీరు ఆ వ్లాగ్లో చూస్తారు. ఇది ఎందుకు పార్ట్ 2 పార్ట్స్లో చేశానంటే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. నార్మల్గా చాలామంది సాలిడ్స్ అనగానే అన్నప్రసన్నతో స్టార్ట్ చేస్తారు, విచ్ ఇస్ లైక్ అ డెజర్ట్. తయారు చేసి పిల్లలకి కొంచెం టచ్ చేపించి ఇంకా ఆ తర్వాత ఉగ్గుతో కానీ బేసిక్గా రైస్ సీరియల్ ఇంట్లో చేసిన రైస్ సెర్లాక్ ఇంట్లో చేసిన ఉగ్గుతో స్టార్ట్ చేస్తారు. బట్ అలా కాదు, వాళ్ళ ఫస్ట్ 1 yearలో వాళ్ళకి ఎన్ని కుదిరితే అన్ని మ్యాక్సిమం ఫుడ్స్ అన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి, డిఫరెంట్ వెరైటీస్. ఎందుకంటే మేము వాళ్ళకి సాల్ట్, షుగర్ ఆర్ ఎనీ యాడ్ చేసిన ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఇవ్వం కాబట్టి ఏదైతే ఉంటుందో ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ దాని రియల్ న్యాచురల్ టేస్ట్ వాళ్ళకి అర్థం కావాలి. సో ఎలాగంటే ఇది పెద్దగాక రేపు వాళ్ళు ఏమైనా తింటుంటే ఇందులో ఇది ఉందని వాళ్ళు చెప్పగలగాలి. మా అర్హాన్ అలానే ఇప్పుడు ఏమైనా తింటుంటే ఇస్మే ఏ హై, ఇస్మే ఓ హై, ఇందులో ఇది తక్కువ ఉంది, ఇందులో అది ఎక్కువ ఉందని ఈ ఏజ్లోనే అన్ని చెప్పగలుగుతున్నాడు. బికాస్ ప్రతి ఇంగ్రీడియంట్ టేస్ట్ కానీ ప్రతి ఫ్రూట్ ప్రతి వెజిటబుల్ టేస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలి. సో మనకి కుదిరినన్ని యాజ్ మెనీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అని రాగా ఏమేమి ఉంటాయో దాని రా టేస్ట్ వాళ్ళకి తెలియాలన్నమాట. సో దట్ ఈస్ మెయిన్ ఐడియాలజీ. సో దట్ వాళ్ళు ఫస్ట్ ఈటర్స్ అవ్వరు. అందులో వాళ్ళకి వాళ్ళ బాడీకి ఏం సెట్ అవుతుంది, ఏం సెట్ అవ్వట్లేదు అదంతా కూడా మనం సార్ట్ చేస్తాము. అంటే మనం అర్థం చేసుకుంటాం అనమాట. వాళ్ళకి సెట్ అవుతుంది, ఇమోషన్స్ అవుతున్నాయి, కాన్స్టిపేషన్ అవుతుంది, ఆర్ అంటే మన బాడీకి సెట్ అవ్వట్లేదు కొన్ని ఫ్రూట్స్ అని మనకు అనిపిస్తుంది కదా. సో వాళ్ళు తింటున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. అదే మనం రైస్ సీరియల్ ఎవ్రీడే పెడితే అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఈటర్స్ అయిపోతారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇళ్లలో ఇడ్లీ అంటే ఏడుపు వచ్చేస్తుంది, బాఫర్ ఇడ్లీ అన్నట్టు, లేదా ఉప్మా అంటే మళ్ళీ ఉప్మానా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. బికాస్ అది తింటున్నారు కదా అని ప్రతిరోజు అదే మనం ఇస్తుంటే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఎంత దాంట్లో మనం ఫ్లేవర్స్ అవి ఇవి అటు ఇటు మార్చినా కూడా అట్ ది ఎండ్ ఇట్ ఇస్ అదే కదా. అలా కాకుండా కొత్తగా మారుస్తూ రెపిట్ ఎప్పుడు చేస్తామంటే ఇవాళ బేబీ కాన్స్టిపేషన్ అయింది లేదా లూజ్ మోషన్ అయిందంటే సరే ఈ ఫుడ్ వల్ల అయ్యిందా అని మనం చెక్ చేయడానికి రిపీట్ చేయాలి, అంతే తప్ప అదే రెగ్యులర్గా ఇస్తూ పోకూడదు. అది మెయిన్ మ్యాటర్ అనమాట. సో బేబీ లెడ్ వీనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్, లెర్నింగ్. అండ్ ఈ ఫస్ట్ 6 months అంటే ఈ 6 months అయ్యాక వాళ్ళు 1 year ఫస్ట్ బర్త్డే వరకు ఏదైతే ఉంటుందో అదంతా ఎక్స్ప్లోరింగ్, లెర్నింగ్. వాళ్ళ తినే స్కిల్స్ని లర్న్ చేయడం కానీ మింగడం, చ్యూ చేయడం, ఇవన్నీ లర్న్ చేసే స్కిల్స్ అనమాట. సో అది వాళ్ళు ఈ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు. అండ్ ఎక్స్ప్లోరింగ్ ద ఫుడ్ టెక్స్చర్ ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. సో వీ డోంట్ రియలీ హ్యావ్ టు ఫోకస్ అరే ఇంతే తిన్నాడు, బయట తిన్నాడు, ఒక్క ముక్కే తిన్నాడు అన్న ఫీలింగ్ కాకుండా వదిలేయచ్చు. ఎంత వాళ్ళకి కావాలో వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి క్లూస్ ఇస్తుంది. వాళ్ళు మేము ఆల్ డన్ అయిపోయింది, ఆల్ డన్ వాళ్ళంటే వాళ్ళని వదిలేసేయాలన్నమాట. అదొకటి. అండ్ వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ విల్ బి బ్రెస్ట్ మిల్క్ కానీ ఫార్ములా మిల్క్ కానీ మీరు ఏది ఇస్తుంటే అది దట్ ఈస్ గోన్ బి ద మెయిన్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. అలాంగ్ సైడ్ ఇవి యాడ్ ఆన్స్ అనమాట. వాళ్ళకి ఏం అవసరం ఉందో ఐరన్స్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ అది. ఇంకా మనం ప్రోటీన్స్ కూడా వెళ్తాము ఆఫ్టర్ లైక్ కపుల్ ఆఫ్ వీక్స్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇంకా చికెన్ని స్టీమ్ చేసి ఆర్ బాయిల్ చేసి చికెన్ లెగ్ పీస్ ఇవ్వడం అదంతా కూడా మీరు ఇన్షాల్లా ఫ్యూచర్ బ్లాగ్స్లో చూస్తారు. ఒకవేళ మీరు మా అర్హాన్ది చూస్తుంటే నా మెయిన్ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్లో అర్హాన్ది మొత్తం అలా కాంటెంట్ ఉంది. సో తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అర్హాన్ ఫుడ్, అర్హాన్ వాట్ అర్హాన్ నీడ్స్ ఇన్ డే ఇలాంటి టైటిల్ మీరు కొడితే మీకు వచ్చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ మీరు చూస్తే 2 పెద్ద కొరియర్స్ ఉన్నాయి.
ఇవి మనం అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 2-3 డేస్ అవుతుంది. ఇలానే పెట్టిందనమాట. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అన్నట్టు అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఒకటి బేబీ ఫుడ్ ప్రాసెసర్, ఇంకోటి బేబీ హై చైర్. సో నేను అర్హాన్కి ఏ ఫుడ్ ప్రాసెసర్ వాడుతుండేనో ఫస్ట్ మీకు అది చూపించేస్తాను. అయితే మా అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు ఇది వాడాను అనమాట, ఫిలిప్స్ అవెంటే. ఇందులో మనం వెజీస్, ఫ్రూట్స్ ఏదైతే మనకి హార్డ్ ఫ్రూట్స్ ఉంటాయో స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మూత ఇది తీసి ఇందులోంచి మనకి స్టీమ్ బయటికి వెళ్తుంది. సో ఇలా పీసులు అంతా బయటకు వస్తుంది. చక్కగా దీన్ని వాష్ చేసుకోవాలి. అయితే దీనికి మెజర్మెంట్ కప్ ఒకటి ఉంటుంది వాటర్ వేయడానికి. లాంగ్ గో ఇక్కడ కోహినూర్లో అపార్ట్మెంట్లో స్టే చేస్తుంటే అక్కడ మర్చిపోయా ఆ మెజర్మెంట్. బట్ అందాజగా మనం వాటర్ వేసుకుని, సో దీంట్లో మనం వెజీస్ వేసుకున్నాక ఇది ఈ కంటైనర్ ఉంది కదా, ఇక్కడ ఇది ఓపెన్ అవుద్ది. ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇందులో మనం స్టీమ్ చేయాల్సిన వాటర్ వేసుకొని ఫస్ట్ ఇలా పెట్టుకొని స్టీమ్కి రెడీ అనమాట. జస్ట్ హ్యావ్ టు ఈ బటన్ ప్రెస్ చేసి స్టీమర్లోకి వెళ్తుంది. స్టీమ్ అయిపోయిన తర్వాత అది ఆటోమేటిక్ ఆఫ్ అయినాక దాన్ని అప్పుడు తిప్పుకొని, ఒకవేళ మనం ప్యూరే చేసుకోవాలనుకుంటే అప్పుడు ఇలా పెట్టేసి దాన్ని ఇటు తిప్పేయాలి. గుర్రాన్ని తిప్పితే ఇది మిక్సర్ జార్ లాగా ఇక్కడ బ్లేడ్స్ ఉంటాయి మనకి, అది ప్యూరే అయిపోద్ది అనమాట. సో ఈ బ్లేడ్స్తో మనకి ప్యూరే అయిపోతుంది. సో మన పిల్లలకి ఫింగర్ ఫుడ్స్ ఇవ్వాలనుకున్నా, ప్యూరే ఇవ్వాలనుకున్నా ఇది మనకి చక్కగా హ్యాండీగా వస్తుంది అనమాట. సో యాజ్ అ మెమరీ ఇంతకాలం దాచిపెట్టుకున్నాను, బట్ ఆమెకి వేరే తీసుకున్నాను కాబట్టి దిస్ వి షల్ బి డొనేటింగ్ ఇన్షాల్లా. సో మెమరీగా కూడా ఉంటుందని చెప్పి జస్ట్ థాట్ అండ్ రికార్డ్ ఆఫ్ వీడియో. ప్రోడక్ట్ ట్యాగ్లో ఉంటుంది, చాలా మంచి ప్రోడక్ట్. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు ఒకటి అనుకున్నాను, ఈధర్ నేను అది మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాము, మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టుకుందాము. బికాజ్ ప్రతిసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మొత్తం మోసుకుని తీసుకుని వెళ్దాం ఎందుకు అని. బట్ దెన్ ఐ థాట్ నేనే 2 పెట్టుకొని నా దగ్గర ఈ ఇంట్లో ఒకటి ఆ ఇంట్లో ఒకటి పెట్టుకోవడం కన్నా బండిలోనే కదా తీసుకెళ్తున్నాను, నేను షిఫ్ట్ చేసుకుంటే అటు ఇటు మార్చుకుంటుంటే ఎవరికైనా పనికి వస్తుంది కదా, సమ్ వన్ కెన్ యూజ్ ఇట్ కదా అని చెప్పి ఇట్స్ బెటర్ నేను అది డొనేట్ చేసేద్దామని డిసైడ్ అనమాట. సో ఇప్పుడు కొన్న ఫుడ్ ప్రాసెసర్ అన్బాక్స్ చేద్దాము. అండ్ ఆల్సో వీఆర్ గోనా సెటప్ ద హై చైర్. అర్హాన్ హై చైర్ ఇప్పటికీ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ హై చైర్ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా. ఆబ్వియస్లీ హై చైర్ నేను అటు ఇటు ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు, ఒక రోజు కోసం ఒక మీల్ కోసం వెళ్ళినప్పుడు నేను పైకి కిందకి చేయలేను కాబట్టి హై చైర్ మాత్రం అక్కడ ఒకటి పెట్టేస్తాను. ప్రాసెసర్ నేను ఇంకా నా సామాన్లతో పాటు తీసుకురావడం అది చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో లెట్స్ అన్పాక్ ద కొరియర్స్. ఐఎమ్ ఎక్సైటెడ్, లెట్స్ గో. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే నేను చూపిస్తున్నాను, నేను ఏమేమి కొన్నాను ఫస్ట్ వీడియోలో కానివ్వండి, ఆర్ ఈ వీడియో అంటే ప్రిపరేషన్ పార్ట్ 1, ప్రిపరేషన్ పార్ట్ 2 నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇదైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను లేదా ప్రోడక్ట్ ట్యాగ్లో ఉంటుంది. ఇది వచ్చేసి 4-in-1 బ్లెండర్. సో ఇది ఆబ్వియస్లీ ఒక బుక్లెట్తో వస్తుంది. నేను క్విక్గా ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇంకా దీని యూసేజ్ అదంతా కూడా మా అర్హాన్ ఫస్ట్ మీల్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో ఆ రోజు మీరు చూస్తారు. ఒక స్క్రేపర్ అంటే మనం బ్లెండ్ చేసిన తర్వాత ఆ ప్యూర్ని స్క్రేప్ చేయడానికి. బ్యూటీ. సో ఎందుకు ఇది మనం బాయిల్ చేసుకుని ఇవ్వచ్చు కదా అంటే, మనం ఎప్పుడైతే బాయిల్ చేస్తామో ఫ్రూట్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ దానిలో ఉన్న న్యూట్రిషన్ అంతా ఆ వాటర్లో వెళ్ళిపోతుంది. సో అందుకే ఇప్పుడు మటన్ బాయిల్ చేస్తే దాని బ్రాత్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన వాటర్, దాన్ని సూప్ కింద ఎందుకు తాగుతారు తెలుసా? బికాజ్ ఆ న్యూట్రిషన్ అంతా వాటర్లో వెళ్ళిపోద్ది. అలాగే మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బాయిల్ చేసి దీని న్యూట్రిషన్ అంతా వాటర్లో వెళ్ళిపోద్ది. ఇంకా బేసిక్గా మిగిలేది పల్పే. అదే కనుక మనం స్టీమ్ చేస్తే న్యూట్రిషన్ అంతా అందులోనే ఉంటుంది. ఇప్పుడు నేను పర్సనల్లీ నాకు ఎలక్ట్రిక్ స్టీమర్ ఇష్టం కాబట్టి నేను తీసుకున్నాను. మనకి స్టవ్ మీద పెట్టే స్టీమర్స్ కూడా ఉంటాయి. అంటే స్టీల్ది ఒకటి వస్తుంది అనమాట. ట్రై టు పిక్ స్టీల్ గైస్, అల్యూమినియం కాకుండా. నేను అది కూడా కింద ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. బట్ అందులో ఏంటంటే మనం స్టీమ్ చేసుకున్నట్టే మీ బేబీ 7-8 months ఉంటే మీకు ఆ స్టీమర్ విల్ వర్క్ పర్ఫెక్ట్. బికాజ్ ఇంకా అప్పటి నుంచి మీకు ప్యూరేల్ అవసరం లేదు. బట్ చిన్న బేబీస్, ఇప్పుడు ఆమె ఏజ్ పిల్లలు ఉంటే ప్యూరే అవసరం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆ స్టీమర్లో స్టీమ్ చేసుకుని తర్వాత ఒక మిక్సర్ జార్లో మళ్ళీ మీరు దాన్ని ప్యూరే చేసుకోవాలి. ఇంకోటి, రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే మిక్సర్ జార్స్లో మనం ఇంట్లో పొడిలు కానీ చట్నీలు కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాము. మనం ఎంత కడిగినా ఎంత చేసినా కొంచెం రెసిడ్యూ మిగిలిపోద్ది. అందులోనే మన పిల్లలకి మనం వాడడం కన్నా ఒక సెపరేట్గా డెడికేటెడ్గా మన ఇన్ఫెంట్స్ కోసం పెట్టుకుంటే తప్పేం లేదు, ఇస్ మై ఫీలింగ్. అలా కాదు నాకు కంఫర్టబుల్ లేదంటే మనకి హ్యాండ్ బ్లెండర్స్ వస్తాయి, ఇలా మనం స్టిక్, అది కూడా మీకు ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్లో. హ్యాండ్ బ్లెండర్స్ మీరు తీసుకోవచ్చు, లేదా పప్పు రుబ్బుతాం కదా అలాంటివి ఏమైనా ఉంటే దాంతో మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆ బ్లెండర్స్తో మీరు చేసుకోవచ్చు, లేదా మ్యాషర్ ఉన్న మ్యాషర్తో మ్యాష్ చేసేచ్చు అనమాట. ఇవన్నీ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ నేను ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇది మనకి స్టీమర్. ఇందులో మనం మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ ఇందులో వేసేసి దీన్ని ఇలా పెట్టేసి దీన్ని మూత పెట్టేశాక మెయిన్ మషిన్ ఇక్కడ ఉందన్నమాట. సో ఈ కంటైనర్లో ఇందులో వాటర్ వేసేయాలి. వాటర్ వేసి
ఇది మూసేసి దీనికి ఈ లిడ్ పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఇది మనకి స్టీమర్గా పనిచేస్తుంది అనమాట. ఇది పెట్టేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది స్టీమర్, ఇది బ్లెండర్. ఇది మనం నొక్కేస్తే స్టీమ్ అవుద్ది, ఇది మనం నొక్కేస్తే బ్లెండ్ అవుద్ది. సో ఇక్కడ స్టీమర్, ఇక్కడ బ్లెండర్. స్టీమ్ అయిపోయిన తర్వాత దాన్ని కనుక మనం ప్యూరే చేసుకుంటే దాన్ని ఉల్టా చేసి వెజీస్ అందులో వేసేసి బ్లెండ్ చేసేయాలి. అండ్ మనం ఫింగర్ ఫుడ్స్ కూడా అంటే ఏదైతే మనకి 2-3 ముక్కలు క్యారెట్ చేస్తున్నామంటే క్యారెట్ 2-3 అలా స్టిక్ లాంటివి ముక్కలు పెట్టుకోవాలి. సో దట్ వాళ్ళు యాక్చువల్గా వెజిటేబుల్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ప్లస్ దాని ప్యూరే ఎలా టేస్ట్ అవుతుందో అది కూడా తెలుసుకోవాలన్నమాట. ఇదంతా మీరు ఫ్యూచర్ వీడియోస్లో చూస్తారు. డెఫినెట్లీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మీరు కనుక బేబీ సాలిడ్ స్టార్ట్ చేస్తున్నారంటే దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. చాలా మంది కాన్స్టెంట్గా అడుగుతూ ఉండే ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటే వీడియోస్ పెట్టను అని చెప్పి. అందుకే ఇంకా ఫైనలీ ఐ స్టార్టెడ్ ఫిల్మింగ్ దిస్ వీడియో. ఇందులో మనకి కావాలంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా వాడాలి ఏంటి, దాంట్లో మనం ఎంత వాటర్ వేసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇందులో మనం చికెన్ లెగ్ పీస్ ఉంది కదా, అది కూడా స్టీమ్ చేసుకోవచ్చు. చికెన్ లెగ్ పీస్, బ్రాకలీ, ఫ్రూట్స్, క్యారెట్స్, ఎవ్రీథింగ్. మన హై చైర్, ఈ హై చైర్ కోసం నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే మా అర్హాన్ దగ్గర ఒక లెగో టేబుల్ ఉంది. అది మన అంటే 4 years ప్లస్ పిల్లలు చిన్న లెగోస్ వాడతారు కదా, చిన్న అవి, అది పెట్టేలాంటి టేబుల్. ఇప్పుడు లెగో డ్యూప్లో ఒకటి ఉండేది, అంటే పెద్ద క్యూబ్స్, అవి పెట్టడానికి టేబుల్ లేదు. లెగో ల్యాండ్ అంటే చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పైన అర్హాన్ ఆడుకునేవాడు. సో ఇప్పుడు అర్హాన్ ఈ టేబుల్ పైన ఆడుతుంటే మన ఆమెర్ కూడా టేబుల్ కావాలి కదా. ఈ హై చైర్లో మనకి లెగో ల్యాండ్ కూడా ఉంది. సో అందుకే ఈ హై చైర్ తీసుకున్నాను. సో ఇంకా ఇది అన్బాక్స్ చేసి మనం దీన్ని సెట్ చేద్దాము. అండ్ లెట్స్ సీ హౌ ఆమెర్ రియాక్ట్స్, తనకి నచ్చుతుందా. అండ్ హై చైర్ మొత్తం నేను అసెంబుల్ చేసిన తర్వాత ఆమెర్కి సాలిడ్స్కి నేను ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నాను అదంతా కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఎండ్ వరకు వెయిట్ చేయండి. బెస్ట్ ఏంటంటే ఇట్ కమ్స్ విత్ ఫుడ్ రెస్ట్. మన పిల్లల ఫుడ్ ఎప్పుడు హ్యాంగ్ అవుతూ ఉండకూడదు అనమాట. వాళ్ళ ఫీట్కి ఎప్పుడు రెస్ట్ ఉండాలి తింటున్నప్పుడు. దట్స్ ద బెస్ట్ థింగ్. సో ఇక్కడ మార్కర్ బోర్డ్ ఉంటుంది, వాళ్ళు మార్కర్గా ఇక్కడ వాడుకోవచ్చు. ఇది లెగో బోర్డ్. సో ఇక్కడ వాళ్ళు అంటే లెగో ల్యాండ్, ఇక్కడ వాళ్ళ లెగోస్ కూడా పెట్టుకోవచ్చు. నైస్. దెన్ మొత్తం అన్ప్యాక్ చేశాను. ఇప్పుడు దీన్ని అసెంబుల్ చేద్దాం. టాడా, ఫైనలీ మా ఆమెర్ హై చైర్ రెడీ అయిపోయింది. సో ఇది ఇక్కడ ఏదైతే ఉందో దీని లోపల ఈ చైర్ మనం సెపరేట్ చేస్తే ఇది టేబుల్ అండ్ చైర్ డెస్క్లో అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం స్టోరేజ్ బాక్సెస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టోరేజ్ బాక్సెస్. దెన్ ఇది ఇలా ట్రే బయటకు వస్తుంది. ఇక్కడ వాళ్ళకి మనం సెన్సరీ ప్లే కోసం కూడా చేయనివ్వచ్చు. ఇక్కడ ఫుడ్ పెట్టచ్చు. ఈ ట్రేని క్లీన్ చేసుకోవచ్చు ఫుడ్ తిన్నాక. అండ్ ఆల్సో 5 point సేఫ్టీ హార్నెస్ ఉంటుంది. పర్ఫెక్ట్. అండ్ మనకి గ్రే అండ్ వైట్ ఇష్టం కాబట్టి గ్రే అండ్ వైట్ హై చైర్ ఆమెర్ కోసం. అయితే ఒక వీడియోలో ఎవరో కామెంట్ చేశారు, నీకు వైట్స్, గ్రేస్, న్యూడ్స్, బేజ్ ఇష్టమని యువర్ ఫోర్సింగ్ ఇట్ ఆన్ టు యువర్ కిడ్స్. అలా ఏం కాదు. ఇప్పుడే నాకు నచ్చింది నేను వాళ్ళకి వేయగలుగుతాను. బికాస్ దే డోంట్ హ్యావ్ దర్ ఒపీనియన్. సో నాకు ఏది ఎలా నాకు నచ్చుతుందో అది నేను చేయగలను వన్స్ దే గ్రో బిగ్. అంటే ఇప్పుడు మా అర్హాన్కి అన్ని రెడ్స్ కావాలి అండ్ లెట్ హిమ్ డూ దాట్. ఏ రెడ్ వద్దు, రెడ్ బాగోదు, వైట్ వేసుకోవాలని ఐ నెవర్ డూ దాట్. సో వన్స్ దే హ్యావ్ దర్ ఒపీనియన్, వాళ్ళు చెప్తారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఆమెర్ హై చైర్ సెట్ అయిపోయింది. ఆమెర్ పడుకున్నాడు. ఇంకా లేచాక తను కూర్చోపెట్టి ఇంకా హౌ హీస్ గోయింగ్ టు కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ తినడం అదంతా కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో యూటెన్సిల్స్, ఏం యూటెన్సిల్స్ నేను ఆమెర్ కోసం వాడుతున్నాను అవి కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్, ఇట్స్ గోనా బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇన్ఫర్మేటివ్. మా దమ్ అయిపోయా, బ్రేక్ తీసుకుంటా. మా ఆమెర్ నిద్ర లేచేసాడు. క్యూట్సీ. అండ్ ఆల్సో మేము నెయిల్స్ కట్ చేసుకుంటున్నాము. అయితే స్నానానికి ముందే కట్ చేయాలి, తర్వాత చేయకూడదు ఇలాంటివి నేను
నాకు సెట్ అవ్వవు. సో నాకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు నేను చక్కగా కూర్చొని కట్ చేస్తాను అనమాట. అండ్ ఆల్సో నేను ఐ యూజ్ అ నెయిల్ కటర్, ట్రిమ్మర్ కాదు. నాకు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. నేను హ్యాండ్ టైంలో ట్రిమ్మర్ కూడా ట్రై చేశాను, బట్ ఆ ట్రిమ్మర్కి గిర్ర సౌండ్ వస్తుంది కదా, అది నాకు ఇట్ గివ్స్ మీ సమ్ వియర్డ్ ఫీలింగ్, ఒక రకమైన అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అది వస్తుంది అనమాట నాకు ట్రిమ్మర్తో. నా బేబీ ఇన్ఫ్యాక్ట్ ఈ నెయిల్ కటర్ కూడా మా హ్యాండ్ చిన్నప్పటి నుంచి వాడుతున్నాను. ప్యాక్ ఆఫ్ 2లో కొన్నాను, ఇంకా అవే వాడుతున్నాను ఇప్పటికీ. ఇట్స్ బిన్ 4+ years. ఒకటి మా ఇంట్లో ఉంటుంది, ఒకటి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. నా బేబీ లవ్. ఇక మామీ లేచేసాడు కాబట్టి ఇప్పుడు మనం హై చైర్ మీద కూర్చొని ప్రాక్టీస్ కూడా చేస్తాము. గుడ్ బాయ్ मेरा बच्चा. नीट हो गया, नेल्स नीट हो गया मेरे बच्चे के. One little finger, one little finger, one little finger, tap tap tap. Point your finger up, point your finger down. Put it on your nose. Not on your chin, not on your mouth. One little finger, one little finger, one little finger, tap tap tap. Point your finger up, point your finger down. Put it on your chin. One little finger, one little finger, one little finger, tap tap tap. Point your finger up, point your finger down. Put it on your forehead. హచ్చు మామడు. ఇంకా కాళ్ళవి కూడా కట్ చేసేసి ఆ తర్వాత మా ఆమెని హై చైర్ మీద కూర్చోబెడతాను. కూర్చోబెట్టేటప్పుడు ఇంకా అప్పుడు రికార్డ్ చేస్తాం. ఓకే. మా అర్హాన్ వచ్చి చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో, హై చైర్ మేరా హై మమ్మా అంటాడు. ఇది ఐ థింక్ ఇట్ ఇస్ నార్మల్. ఇద్దరు పిల్లలు ఉంటే చిన్నోడికి ఏం తీసుకున్నా అది నాదే అని వాళ్ళ ఫీలింగ్. సో చూడాలి ఇప్పుడు మా అర్హాన్ ఏమంటాడు. Cutie ma, tutulat papa. Assalamualaikum. Assalamualaikum. Waalaikumsalam. Bismillah. Bismillah. Hachikamu. Yay, ma Amir on the dining. Momo time. సో ఇవి ఈజీ పీజీ టీథర్స్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. ఇవి వాళ్ళకి గ్రిప్పింగ్కి కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. ऐसा पकड़ो, స్పూన్ గ్రిప్పింగ్ లాగా. అండ్ ఆల్సో స్పూన్స్ ఫర్ ఆమె టు ప్రాక్టీస్. ఎలో మోము ఇలా స్పూన్స్ పెట్టేసి వాళ్ళకి ఒక 5 minutes కూర్చోబెడితే వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇలా తీసుకొని ఆమె యాదకో నామ్ 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 దేఖో మమ్మీ nom 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 nom. Aha, very good. Hira bhaiya bole ऐसा बोल दो. Imagine if there is momo here, how will you take the spoon and eat? Yeah, take it, momo. Yeah, very good. And how will you eat it? మామూలు టైంలో ఇచ్చినవన్నీ నోట్లో వెళ్తాయి. సరే ప్రాక్టీస్ చేద్దాంరా, వీడియో తీద్దామంటే ఏది నోట్లోకి వెళ్ళదు. బేబీ టేక్ దిస్. అజ్జు మమ్మా రెడీ హే మోమో ఖానే ఖాతా సో జాతే. పాపం నాప్ టైం కూడా అవుతుంది మా ఆమెకి. వాళ్ళ అన్నయ్యలు వస్తే చూపిసి పడుకుందామని వెయిటింగ్ నా గుడ్డ. సో ఈ టీథర్స్ ఏమైతే ఉంటాయో ఆర్ స్పూన్స్, ఇలాంటి స్పూన్స్ అవి మనం మన పిల్లలకి ఇచ్చి ప్రాక్టీస్ చేయించవచ్చు. అండ్ ఇన్షాల్లా ఇన్ అ డే ఆర్ 2 ఆమిర్ ఇస్ ఆల్ రెడీ ఫర్ సాలిడ్. బిస్మిల్లా. బై ద వే వాళ్ళ డేట్ ఎంత అంటే 12th December. టెక్నికలీ 5 daysలో మా ఆమిర్ 6 months हो जाता. మాషాల్లా 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 మాషాల్లా. అనిపిస్తుంది సమీరా గారు, అన్బిలీవబుల్. నేను ఐ నో లిటరలీ అంత రీలివ్ చేస్తున్నట్టుంది ఎవ్రీ సింగిల్ మినిట్. మెయిన్లీ బాయ్ చైల్డ్ ఉండడంతో ప్రతిదీ అదే రీలివ్ చేస్తున్నాను. అదే మూమెంట్ మళ్ళీ చేస్తాను, అదే మళ్ళీ ప్రతి వర్క్ మళ్ళీ వస్తుంది. ఐఎమ్ జస్ట్ రీలివింగ్ అండ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఈ రోజులు పోతే మళ్ళీ రావు. హీ విల్ నెవర్ బి దిస్ స్మాల్, హీ విల్ నెవర్ నీడ్ మై హెల్ప్. ఇలా ముందు కూర్చోడం మేక్స్ మీ ఎమోషనల్. తబస్సు. अल्हम्दुलिल्लाह. अस्सलामु अलैकुम. यहाँ देखो हीरा भैया. आओ अस्सलाम अलैकुम. क्या हो रहा किस्सा नहीं सुना है?
అన్న రాగానే అన్నదర్ లెవెల్ యాక్టివ్ అయిపోయాడు మావాడు. హీరా భయ్యా, వాట్ ఆర్ యూ డూయింగ్? I'm making a design after that. Doing a. దేకో, లుక్ ఎట్ యువర్ బ్రదర్. వీని చూడండి, అసలు కిందికి వెళ్ళిపోతాడంట రివర్స్. షన్నా, లుక్ ఎట్ యువర్ బ్రదర్. So funny. సో ఫనీ. Yes. दे गुड्डू, क्या हो रहा है? Want to make tape? क्या हो रहा है बच्चा? मम्मी 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 मम्मी. वेट, लुक एट मम्मी. हाय अरहान. Hi. సో ఆమెర్, నీకు తెలుగు వచ్చా? I'm planting water. ఐఎమ్ వాటరింగ్ ద ప్లాంట్స్. I'm watering your plants. సరే, నీకు తెలుగు వచ్చా బాబు? No. Huh? No. You don't know? Yeah, देखो आपके लिटिल ब्रदर अगेन. Amir and just putting water on plants. Slowly. That's अच्छा सुनो, यहाँ देखो, आमिर is going to start his solids soon. Are you excited? Yes. आपके साथ उन्होंने टेबल पे बैठ के मोमो खाते फिर. Yes. Are you excited? Yeah. Are you going to share your bowls, spoons and all that with Amir? यहाँ देख के बोलो जल्दी. Yes. यहाँ देखो शन्ना. Yes. यहाँ अरे देख रहे. Yes. Will you share? Yes. What will you share? Bowls, spoons. All your small time things. Yes. Pakka. Yes. You like Amir's high chair? Yes. You remember your high chair? No. You don't remember? Yes. You That was big. Yeah, it was bigger than this. You're right. We'll take that to Nani home, okay? Wait. For Amir. Aishu. చిన్న నాప్ తీసుకొని మా వాడు లేచేసాడు. అప్పటి నుంచి స్టాచ్యూ అని ఆడుకుంటుండే. మర్హాన్ డిన్నర్ చేస్తే ఇంకా మా డే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఐ థింక్ అరౌండ్ 5 ఎంతో అవుతుంది అనుకుంటా. 6 o'clockకి మా ఆవిడ బెడ్ టైం అయిపోద్ది. ఇంకా మర్హాన్ కూడా 6:30 ఆ టైం కల్లా పడుకోవాలి. బికాస్ ఇవాళ అయితే లెజిట్ 5 o'clock నుంచి ఆమేర్ మేల్కొని ఉన్నాడు, 5:30 నుంచి అర్హాన్ మేల్కొని ఉన్నాడు. అదేంటో పొద్దునే లేచేస్తున్నారు. ఓకే బేబీ. సో అదనమాట మా సాలిడ్స్. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అయితే డాక్టర్ని కూడా ఒకసారి కలిసి, మా ఆమెర్కి ఎక్కువ రిఫ్లెక్స్ ఉంది. చాలామంది పిల్లలు ఉన్నారు విత్ రిఫ్లెక్స్. సో రిఫ్లెక్స్తో ఉన్న పిల్లలకి వాట్ ఆర్ ద థింగ్స్ అనేది అది డాక్టర్తో మాట్లాడతాను. సో అదనమాట. ఇంకా లెట్స్ సీ హౌ ఆర్ ద థింగ్స్. ఒకసారి అత్తగారు ఏం చేస్తున్నారో చూద్దాం. లెట్స్ గో. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. మీరు చాలా పెద్ద విషయంని మిస్ చేసేసారు. ఆమె సాలిడ్ స్టార్ట్ చేసేసాడు. मैं आपको बोली ना आज करती इंशाल्लाह बोल के. हाँ तो कैसा कैसे क्या? फ्रूट्स के साथ स्टार्ट करा. सही में खिलाई जी? हाँ, क्या खिलाई? पूछ लो तब हमको. हम लोग बहुत वेट करे. మీరు పడుకుని ఉండే కదా. ఎంతసేపు పడుకున్నాను? అరగంట పడుకున్నా. అర్ధ గంటలోనే అయిపోయింది మొత్తం. ఏం చేశారు? హై చైర్ సెట్ చేశానా? ఏం చెప్పారు? డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేస్తాను, అప్పుడు ఇమ్మంటే ఇద్దాము అన్నావు కదా. అవును. వెళ్తావని. అవును. మరి ఎందుకు ఇచ్చావు? వాడికి ఆకలేస్తుందంట, ఫుడ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇచ్చాను. వాడు చేస్తున్నాడు అట్లాగే చూపిస్తున్నాడు. అవును, గత కొన్ని రోజులుగా చేస్తున్నాడు కదా, అందుకే వాళ్ళు ఇచ్చేసా. అవునా? నిజంగా ఇచ్చావా? అమ్మ ఉంది, మేనత్త ఉంది. సరే, దాని గురించి కాదు కానీ ఇచ్చావా అని. ఇస్తానా అలా? అలా ఎలా ఇస్తా? అంత పెద్ద మైల్ స్టోన్ అందరు ఉండాలి కదా. అదే కదా, ఇవ్వలే. సో బేసిక్గా ఏం చెప్పబోతున్నానంటే, మా ఆమిర్ సాలిడ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దానికోసం హై చైర్ మీద ఇవాళ కూర్చున్నాడు ఫస్ట్ టైం. అది మీరు మిస్ చేసేసారు. కూర్చొని ప్రాక్టీస్, స్పూన్స్ నోట్లో తీసుకోవడం, అక్కడ పెట్టాను కొన్ని, అవి తీసుకోవడం ప్రాక్టీస్ చేశాడు అనమాట. సో అది మీరు మిస్ చేశారు. సరే, అది జస్ట్ ప్రాక్టీస్ కాబట్టి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఓకే ఓకే. పడుకుని పోయానంటే రెస్ట్. సమీరా కూడా కొంచెం కోల్డ్ అండ్ ఫీవరిష్ గా ఉంది. నాకు నిన్న నుంచి కొంచెం కోల్డ్ గా ఉంది, కానీ రాత్రి నేను ఇమ్మీడియట్ గా స్టీమ్ తీసుకున్నాను తెలుసా. అందుకే ఓకే. కానీ చాలా చలి, ఆ చలి వల్ల కొంచెం అలా పడుకున్నా హాఫ్ అన్ అవర్. ఆ హాఫ్ అన్ అవర్లో వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో మీరు చూసే ఉంటారు కదా. సో అది మిస్ అయ్యాను నేను. బై ది వే యు ఆర్ లుకింగ్ వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీనికి దుపట్టా వస్తుంది. ఏదో చెప్తావు కదా నువ్వు, ఇది నాదే కానీ నాది కాదు ఏదో. ఈ అత్తగారు నాదే కానీ అత్తగారు వేసుకున్న ఈ డ్రెస్ ఉందే, ఇది మాత్రం మా అత్తగారిది కాదు. ఈ అత్తగారి మెడలో చైన్ ఉందే, ఇది మాత్రం మా అత్తగారిది కాదు. ఈ అత్తగారు మా అత్తగారే కానీ ఈ ఉల్టా పడిపోయిన కమ్మలు ఉన్నాయే, ఈ కమ్మలు మా అత్తగారివి కాదు. ఇంకా ఈ అత్తగారు మా అత్తగారే కానీ
ఆ జుట్టు స్ట్రైట్ చేసుకోవడానికి వాడే స్ట్రైట్నర్ మా అత్తగారిది కాదు. అన్నీ అవి కావు. వాళ్ళందరూ అడిగి అలా వేసుకొని వెళ్తున్నా. చాలా తపస్సు సెట్ చేసి ఇచ్చిందండి. యాక్చువల్గా లేట్ అవుతుంది ఎందుకంటే దే ఆర్ వెరీ ష్యూర్కి ఫస్ట్ టైం హైదరాబాద్ షాదీకి 7:30 ఆన్ డాట్ ఉండాలన్నాను. అయితే మా సొసైటీ నుంచి నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళందరికీ షాప్ 6 o'clock బయలుదేరాలని చెప్పిందని నేనే. సో నేను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ. అన్నది 5 minutes నేను బయలుదేరతా. ఇంతసేపు ఎందుకు అబ్బా జలుబు స్టార్ట్ అయింది, ఎందుకు ఇట్లా ఫీవరిష్గా ఉందని ఆలోచిస్తూ ఉన్నా. ఇప్పుడు అర్థమైంది. ఏంటి? నిన్న మీతో కూర్చొని రాటాక్స్ షూట్ చేశా కదా, ఊరికే చెప్తున్నా. వచ్చుంటే చెప్పలేము, కొంచెం ఉండేది. అంటే ఇట్ వాజ్ నాట్ వెరీ కోల్డ్ అని అలా లేదు, కానీ ఫ్లూ కదా ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. నో డౌట్. దూరం కూర్చున్నాం, మేము కలిసి ఉన్నట్టే ఉంటాం కాబట్టి అలా వచ్చేసి ఉంటదండి. చెప్పలేము. బట్ మా అత్తగారు ఏం చేశారు తెలివిగా, ఇవాళ నేను ఒక నాప్ వేసుకొని వచ్చా. నాప్ వేసుకొని ఇట్లా వస్తే మా అత్తగారు ఏంటి నీకు బాగా తపస్సు పడిగింది, ఎలా ఉంది ఇప్పుడు అంటే, అప్పుడు మా అత్తగారు షాక్ అయ్యి ఏమైంది నీకు బాగాలేదా అని అడిగారు. అవును కొంచెం ఫీవరిష్గా కొంచెం కోల్డ్ అది ఉందంటే, అందుకే నిన్న నైటే నేను స్టీమ్ తీసేసుకున్నాను. నేను షాక్. అంటే నేను నిన్న నైటే స్టీమ్ తీసుకున్నా, నాకు ఒక్క మాట చెప్పలేదు. దోగం కాదు అంటే దగా. కొంచెం స్టార్ట్ అయింది అప్పుడు, కొంచెం థ్రోట్ అలా ఉండింది. కోల్డ్ లా ఏం లేదు, ఆ థ్రోట్ స్టార్ట్ అవ్వడం ఇమ్మీడియట్ గా నేను స్టీమ్ తీసేసుకున్నా. బికాస్ టు బి కేర్ఫుల్. అదర్వైజ్ అరగంట పడుకుంటేనే వీళ్ళు ఏమేం చేశారు మీరు చూసారు కదండి. ఇంకా నా కోల్డ్ వచ్చి నేను అలా పడిపోయాను అనుకోండి, వీళ్ళంతా ఏమేం చేస్తారో ఒక్కసారి ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది అనమాట. అందుకే ఓకే, ఇంకా నేను డిస్టర్బ్ చేయను, మీ టైం అవుతుంది కాబట్టి యూ ప్లీజ్ క్యారీ ఆన్. మా ఆమెర్ బెడ్ టైం కూడా అవుతుంది. సో మా హ్యాండ్కి డిన్నర్ చేయించేసి ఆమెని పడుకోబెట్టాలి. డ్రెస్ అప్ అయిపోయాడు, నర్స్ చేసి కొంచెం రాక్ చేస్తే పడుకుంటాడు. ఓ బై ద వే, ఈ గమ్మీ బేర్ గురించి చాలా మంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. నేను లిటిల్ చాయిస్ గమ్మీ బేర్ 2+ ఇది ఇస్తున్నాను, ఫుల్ ఆఫ్ షుగర్ అంటున్నారు. ఒకటి మనం తెలుసుకోవాలి, దిస్ హ్యాస్ 0 added sugar, అంత న్యాచురల్ స్వీట్నరే. మన పిల్లలకి షుగర్ బదులు జాగరీ, కోకోనట్ షుగర్. మమ్మీ విల్ ఈట్ బమ్ము బేబీ. See, the biryani mom is waiting for you. See? Banana? But Mammu, we have to eat. No, Shanu, the chicken is waiting for her. Banana. You eat banana after Mammu. Come and talk to friends. They're waiting. Arhan, khud se kaisa khate? They want to see. ఒకడు సాలిడ్ స్టార్ట్ చేస్తున్నాడన్న ఎక్సైట్మెంటా, మరొకడు డినయల్ స్టేజ్లో ఉన్నాడన్న వరియా, ఐ డోంట్ నో. చూడాలి. తింటాడు, బాగానే తింటాడు అల్హమ్దుల్లా. ఫుడ్ విషయంలో అర్హాన్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు నిద్రలో వచ్చేసాడు, 6 అయిపోతుంది. సో నిద్ర వస్తుంది కాబట్టి ఇంకా ఏదేదో తినాలి. నిద్ర కాకపోతే భగానే కోసం ఏదో పెడితే తింటాడు. ఓకే.